నమస్తే వదిన. ఏందో వదిన, మొన్న పెళ్లిలో చూసిన స్టేజ్ కాడ మళ్ళీ ఎప్పుడు రోడ్డు మీదే, ఇక ఎప్పుడు చూడు రోడ్డు మీదేనా? ఏం చేస్తున్నావు? ఒకసారి డబ్బా పట్టుకొని కనబడతావు, ఒకసారి ఇంకేదో పట్టుకొని కనబడతావు, ఎప్పుడు ఏదో ఒకటి పట్టుకొని కనబడుతూ ఉంటావు, రోడ్డు మీదే కనబడతావు. ఇంటికాడ ఇప్పటిదాకా కనిపించలే, ఎప్పుడు అన్ననే కనబడతావు. నువ్వు ఎటు పోతున్నావు, ఏం చేస్తున్నావు అసలు? ఆ డబ్బాలతో ఏం పని? ఏందయ్యా ఊకే ఫ్రీ బస్సులు అయినప్పటి నుంచి మీ అన్న ప్రతి ఒక్కటి మా అమ్మగారి ఇంటికాడ నుంచే తెమ్మంటుండు. ఇంటికాడ కూడా ఉండని ఇస్తలేడు, ఇంటికాడ సీరియల్ చూసుడు వండుకుడు చేస్తుండు. ఏం చేయాలయ్యా? ఫ్రీ బస్సులు అయినప్పటి నుంచి ఇంట్లో కన్నా సంసారం బయటనే ఎక్కువ ఉంది. బస్సులలో నాది కడుపులో మారుతుందేమో, ఇప్పుడు పట్టుకోవద్దు అందుకని కూర మన ఉరుతాడు కుక్కలాగా. అవ్వ, ఈ ఫ్రీ బస్ అంటే ఇంత అవుతున్నదా? ఓరు బాబోయ్, రేపటి నాడు నేను లగ్గం చేసుకున్నా అనుకో, నాది ఇట్లనే అవుతుంది. బాబ్రే, ఈ స్కీమ్ పోయిందాక నాకు లగ్గం అదేమద్దు. నాడు మనం పోదాం, మనం పోయి మన పని మనం చేసుకుందా. అరే అమ్మా, పొలంకు నీళ్ళు వాడతలేవు, ఏం వాడతలేవు. ఏమో 4 గంటల నుంచి కరెంటు లేదు, మన్ను లేదు. ఇదేందో ఏమో రపరప లాస్ట్ వస్తుంది. అరే నాతో కాదు, ఈ కొత్త లగ్గమైంది. అబ్బా ఏమే జర నీగానే దూపు అవుతుంది. అరే పొద్దున సంచి పానం కంటే ఎక్కైందాడా పొలాల. జర నీళ్ళు కదా, నీ పేరేమో వచ్చి సావదు. పప్పే ఏంటి బాబన్న, ఇంకోసారి పప్పి జర నీళ్ళు కానీ. పప్పేది పప్పి, నా పేరు శిరీష. ఇలా పేరు మర్చిపోయినా రేపు పిల్లల్ని కూడా మర్చిపోతావు. ఇంకేంటి ఏమిటండి మీరు మాట్లాడేది? సుమారు అసలు దాన్ని. ఓ శిరీష, జర చాయ్ పెట్టు కానీ, నెత్తిని వస్తుంది. జర చాయ్ పెట్టుకో పో కదా. ఈ ముందు ఎప్పుడు చచ్చిపోతుందో ఏమో దొంగ ముండ. అగో చాయ్ పెట్టమని గట్టిపోతుంది ఇది. ఓ శిరీష, చాయ్ పెట్టమని గట్టిపోతుంది ఏందే? అగో ఏమైంది కాకిలా కావుతున్నావు? అరే నేనేమన్నానే, నువ్వు జర చాయ్ పెట్టి అంటే నువ్వు బయట కూరుకుంటా పోతున్నావు. అరే నీకేమన్నా అన్నాయే? కొట్టినా తిట్టినా నువ్వు మాటి అమ్మగారింటికి పోతా అంటావు. మొన్ననే లగ్గమాయే చాయ్దే అంటే అమ్మగారింటికి పోతా అంటావు. అరే నీకు గోసు వచ్చింది. ఒకటే తక్కువ. అబ్బో చాలా సెకలు ఉన్నారు నీళ్ళు. మా ఇల్లు ఎంత దూరం ఉందని? అయ్యి నాకు అది తెలియదే, గానే 5 కిలోమీటర్లు రోడ్ పక్కకి. చాయ్ పెట్టడానికి ఏమేమి కావాలా? అయ్యి గద్దెలు పదామనే. ఇంత చాయ్కి పెట్టడానికి పాలిన్ని, చక్కెరన్ని, ఇంత చాయ్ పత్తా. ఆ సీరియల్ అయిపోయి పోయి బస్ ఎక్కి ఆ బస్కి వస్తా. బస్ అయితే ఫ్రీ అవు కదా. కొంగు నడుముకు చెప్పుకొని పోతే ఓడెక్కించుకుంటాడు బస్సు. నీ అయ్యానా నీ అవ్వానా? ఈ ఆధార్ కార్డు తీసుకొని ఓ ఇగో పట్టు. ఏంటి మమ్మీ, ఎవడు? ఏమరా బొమ్మడిది, లగ్గంకు రాకపోతే చేయకపోతే మా చెల్లెలతో మంచి సాయన రాయిపిస్తావా లేదా? కూకో ఏంద్రా కూకో, సింగేం లెక్క మా ఉన్నదేమరా? లగ్గం అయితేనన్నా మారుతాయి ఏమంటే, లగ్గం అయితే కూడా ఇదే పరిస్థితి ఇది. కూకో బావా, నువ్వు పరిశ్రమ ఇంకోళ్ళు ఆడతారే. పరిశ్రమ మంచిగానే ఆడాడుతీవి కానీ మా చెల్లెకన్నా వీళ్ళరా సాయన రాయిపిస్తుంది. అయిపోయింది కార్తీక దీపం పోయినా మీ చెల్లెలు వస్తుంది. యాడికి పోయిందిరా? ఇంకొక రూమ్ గిట్ట ఉన్నదే? చాయ్ తెచ్చింది ఫ్రీ బస్సు కాదు, ఇప్పుడు ఫ్రీ బస్సు పోయింది. ఆ చాయ్ చేసుకురాదు అందుకు. ఓరే ఫ్రీ బస్ అలా ఉండిపోని కదరా.
ఏ ఊరికి పోయిందిరా? ఈయనే బావా అమ్మగారింటికి పోయింది. చాయ్ పెట్టుకొస్తుంది అప్పదాకని కూర్చో, మనం అప్పదాకా ఈ సీరియల్ చూద్దాము. ఏం సీరియల్ చూద్దాం రా? కార్తీక దీపమే సీరియల్, ఇంకే సీరియల్. అది నువ్వే చూడరా, నాకు ఓపిక లేదురా సీరియల్ చూస్తా అంట. నేను పోతా. నేను చూడరా బాపు, నువ్వు మారినేమనుకున్నా ఇంకట్లనే పాడైనారా బాపు. నాతో కాదు నీతో సీరియల్ చూసుడు. నేను కూర్చుంటారా బాపు, నేను పోతా. నేను పోతారా పోయి. అప్పుడు వచ్చిన ఒకటే సీరియల్ అయింది అని మొదల గంటకు ఒకటి వేసినట్టున్నాడు బాసు. అప్పుడే వచ్చినావు తుక్కుంటా ఏంటి బాబన్న ఇంకోసారి తుక్కుంటా. ఇప్పటిదాకా కాలేదా నేను ఇప్పుడు పొలం కాడికి ఎప్పుడు పోతావు? అయ్యి పోతాగానే ఆగు అవుతుంది. ఇదే అట్లా అప్పు వస్తుంది. యాడికే బకెట్ పట్టినావు? అవతలికి పోతున్నా. ఈడ మొన్ననే కట్టిన బాత్రూమ్ మీ ఎవరింటికి ఫ్రీ బస్సు వేసిండు మన అన్న. పో మీ ఎవరింటికి. ఇది మొదలు ఆడుకొని ఫ్రీ బస్సు పెట్టుకోవడమో కానీ 10 సార్లు తిరుగుతుంది. ఏమైంది నెత్తి కొట్టుకోవడానికి? ఆడదాకా పోతే బస్సులో ఫ్రీ బస్సులో కాలు సాఫ్ అవుతుంది, కడుపు సాఫ్ అవుతుంది. ఆదివారం ముందు చికెన్ మటన్ ఏమైనా రెస్టారెంట్ సీరియల్ చూసుకుంటే అట్లా వండేస్తుందా? ఆడ మంచిగా చికెన్ మటన్ ఉంటుంది, ఆదివారం ఉన్నది ఫ్రీ బస్ పోగరా. అవ్వ ఈ మొదలు ఆడుకొని ఫ్రీ బస్ పెట్టడేమో కానీ ఇవి నాగాని పాటి మా అమ్మగారింటికి. జర పోరాదే మంచికింత బుక్లు తింటాం కానీ నువ్వు కూడా నీ కడుపు కోసం చెప్పట్లే. నేను కూడా నా ఒక్కరి కోసం నేను చెప్పకొచ్చినా కదా. నువ్వు ఇంత తిందు, నేను ఇంత తింటూ. ఈ మొదలు ఇదే పోతుంది. మా ఇంటికి పోతే మా అయ్యమ్మ తిడుతుర్రు నన్ను. అత్తగారింటికన్నా అమ్మగారింటికన్నా ఎక్కుంటున్నామని. సీరియల్ కూడా ఆడినావు. నేను సంసారం చేసినట్టే నువ్వు చేపించుకున్నట్టే. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆ చెంచాడి తీసుకోబోతున్నావే, ఇంకా ఆ చెంచాడి తీసుకురా. ఓట్లో కానీ బస్సులు ఫ్రీ ఉన్నాయి ఇప్పుడు. బస్సులోనే ఉంది కదా సంసారం మొత్తం. Welcome to my party, we're just getting started. A life is a dream or a night.